నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్, మనీ బ్లాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటి నుంచి ఎలా బయటపడొచ్చు అని అంటారు. మేనిఫెస్టేషన్లో వీటి గురించి ఏదైనా టెక్నిక్ ఉంటుంది అంటారా? ఎస్, ఉంటుందండి. అయితే మనీ బ్లాక్స్ వచ్చాయి అంటే అతనిలో తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుందని అర్థం చేసుకోవాలి. సో వెంటనే ఇమీడియట్గా ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేయాలి మేడం. ఎందుకంటే చూడండి మేడం, ఆ నెగిటివ్ ఎనర్జీ కనుక లోపల ఎక్కువగా ఉందనుకోండి, ఆ వ్యక్తి సక్సెస్ అవ్వలేడు. అంటే నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉందని ఎలా తెలుసు అంటే, ఏ పని చేసినా సక్సెస్ కాలేకపోవడం, మనీ వస్తున్నామని నిలబడకపోవడం, ఎక్కువైన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవడం, ఇవన్నీ కూడా మనీ బ్లాక్స్ ఉండడానికి చిహ్నాలు, అంటే గుర్తులు. మరి ఏం చేయాలంటే, ఇప్పుడు జస్ట్ డీటెయిల్గా చెప్తున్నాను. ఎందుకంటే డీటెయిల్గా చెప్పాలంటే క్లాసెస్ అయితేనే వెళ్ళిపోతాయి. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏమిటి అంటే, వాటికి ఒక మెథడ్ అనేది ఉంది. ఆ మెథడ్ కనుక 108 టైమ్స్ కనుక రిపీట్ చేసినట్టయితే సక్సెస్ అవుతారు. చూద్దాం అది. మరి దాన్ని చూడడానికంటే ముందు ఎవరికైతే మనీ కావాలనో మనీ అని టైప్ చేయండి. సో ఇప్పుడు మనీ అని టైప్ చేశారు. అయితే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఈస్ హోపోనోపోనో ఒక మెథడ్ ఉంది మేడం. హోపోనోపోనో. సో మనీ కావాలని కోరుకున్నారు. ఏం కావాలి? మనీ. డియర్ మనీ. ఏం చేయాలి? డియర్ మనీ. ఫస్ట్ డియర్ మనీ అని రాయండి. నేను డియర్ మనీ, ఐ యామ్ సారీ. ఎవరికి? డియర్ మనీకి. అంటే మనీ పనికి చెప్తున్నాం కాబట్టి డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎందుకంటే మనం తెలుసో తెలియకో మిస్టేక్ చేయడం వల్ల మన మనీ రావాలి. సో దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? మనమే. ఇది మనం రెండు పదాలు మనం రెస్పాన్సిబుల్ అయ్యి మనం చెప్పుకునేది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉంటే మనీకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి కదా. థ్యాంక్ యూ మనీ. ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ 4 పదాలు రిపీట్ చేయాలి. థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. మీరు ఎంతగా ప్రేమిస్తే మనీ మిమ్మల్ని తిరిగి అంతగా ప్రేమిస్తుంది మనీ. ఓకే, సింపుల్. సో ఎప్పుడైతే ఈ 4 పదాలు, అంటే డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. సో ఈ 4 పదాలు కనుక మనం రిపీట్ చేసినట్టయితే ఆ వ్యక్తికి ఏదైనా మనీ బ్లాక్స్ ఉంటే ఆ మనీ బ్లాక్స్ వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైనా సరే అంటే వస్తుంటాయి మేడం. చూడు మేడం, బ్లాక్స్ రావడం సహజమే. సో ఈ టెక్నిక్ని ఏమంటారంటే హోపోనోపోనో మెథడ్ అంటారు మేడం. ఏం మెథడ్ అంటారు? హోపోనోపోనో మెథడ్. అంటే ఏంటి సార్? ఇది హవాయిన్స్ వాళ్ళు యూజ్ చేసినటువంటి మెథడ్ మేడం ఇది. సో దాన్ని ప్రేయర్ అన్నట్టు. హవాయిన్స్ వాళ్ళు యూజ్ చేసినటువంటి ఒక ప్రేయర్ ఏంటంటే, ఎస్, హోపోనోపోనో అనేది ఏంటంటే మనీ బ్లాక్స్ రిలీజ్ చేసి, మనీనే కాదు ఏదైనా సరే బ్లాక్స్ రిలీజ్ చేసి మంచి అబండెన్స్ని ఆకర్షించుకునే ఒక పద్ధతి. దాన్నే హోపోనోపోనో మెథడ్ అంటారు. ఇందులో 4 పదాలు ఉంటాయి. ఫస్ట్ 2 పదాలు దేనికి? మనీ బ్లాక్స్ కానీ ఏదైనా బ్లాక్ ఉంటే తీసేయడానికి. తర్వాత 2 పదాలు ఏంటంటే మీలో పాజిటివిటీని ఆకర్షించుకోవడం కోసం. ఎప్పుడైతే ఇది కరెక్ట్గా చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో ప్రతిదీ సక్సెస్ అవుతుంటారు మేడం. సో ఎప్పుడైనా మరి మనం దాంట్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి మేడం? హోపోనోపోనో రిపీట్ చేసుకోవాలి. హోపోనోపోనో టెక్నిక్ యూజ్ చేసుకోవాలి. ఏం లేదు మేడం, సింపుల్. మీకు ఏదైనా అనుకునేది రావట్లేదు, డియర్ మనీ, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ, డియర్ మనీ, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. ఎప్పుడైతే ఎక్కువ రిపీట్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది అద్భుతంగా జరిగిపోద్దండి. ఓకే, ఏ సమయంలో అయినా యూజ్ చేయొచ్చు అని అంటారా సార్? ఏ సమయంలో అయినా యూజ్ చేయొచ్చు. అప్పులున్నా క్లియర్ అవుతాయి, ఒకవేళ అప్పిచ్చినా కూడా క్లియర్ అవుతుంది. ఎలాంటి డెబిట్స్ కానీ క్రెడిట్స్ కానీ ఉన్నా కూడా క్లియర్ అవుతాయా సార్ దీనివల్ల? ఎవరైనా ఆర్థికపరమైన ఇష్యూస్ ఉన్న వాళ్ళు రోజుకు 108 ఎలాంటి డెబ్ట్స్ ఉన్నా కూడా రోజుకి 108 సార్లు చెప్పిన 21 సార్లు చేయండి, 21 రోజులు చేయండి. సో ఆటోమేటిక్గా గ్రేట్ ఐడియాస్ వస్తాయి. చాలామంది అంటారు, సార్ ఎట్లా వస్తాయి సార్? ఎట్లా 21 రోజులు అండి. అయితే ఎన్ని రోజులు? 21 రోజులు. ఎన్నిసార్లు రిపీట్ చేయాలి? 108 సార్లు. ఏ పద్ధతి అది? హోపోనోపోనో. సో ఇవి కనుక చేసినట్టయితే మీరు మనీ బ్లాక్స్ హీల్ అవుతాయి మేడం. ఏమవుతాయి? మనీ బ్లాక్స్ హీల్ అయ్యి మనీ అట్రాక్షన్ అవుతుంది. ఓకే, కొత్త థాట్స్ కూడా కొత్త థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ వల్లనే లైఫ్లో మార్పు వస్తుంది మేడం. ఓకే, సో పవర్ఫుల్గా పనిచేస్తుంటుంది హోపోనోపోనో మెథడ్. డెఫినెట్గా సార్. మీరు కొత్తగా ఏవో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము అని చెప్పారు కదా, ఏం క్లాసెస్ సార్? ఎస్, మేము కొత్తగా కండక్ట్ చేసిన కానీ లా ఆఫ్ అట్రాక్షన్ పైన క్లాసెస్ చెప్తా. అంటే ప్రతి మనిషిలోనూ శక్తి ఉంటుంది మేడం. బట్ ఆ శక్తి ఎవరికి తెలియదు. వారి శక్తి ఏంటో వాళ్ళకి పరిచయం చేయించి వాళ్ళు ఉన్న రంగంలో నెంబర్ 1 ఎలా అవ్వాలో మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. వాళ్ళకంటే సింపుల్ చెప్పాలంటే వారి ఆలోచన మార్చుకుంటేనే వారి జీవితం మారుతుంది. వాళ్ళు ఎలా నెగిటివ్ ఆలోచన వదిలిపెట్టి పాజిటివ్ ఆలోచన ఎప్పుడు ఎలా చేయాలి దానిపైనే క్లాస్ ఉంటుందండి. తప్పకుండా సార్. డెబ్ట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోవడానికి హోపోనోపోనో టెక్నిక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, సార్ కండక్ట్ చేసి
చేసే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.